అండి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వాళ్ళు. ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసినానండి. ఆయిల్ లెస్ పూరి. మనం ఆయిల్ లేకుండా మనం పూరి చేసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ 2 కప్స్ మైదా పిండి, గోధుమ పిండి తీసుకోవాలండి. ఏ గోధుమ పిండి అయినా పర్లేదు. అలాగే ఇప్పుడు 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి. 1/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్, మనం గోధుమ పిండికి తగినంత సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. మనం కొద్దిగా తీసుకున్నాం కదా, 2 కప్స్ మైన సాల్ట్. ఇప్పుడు మనము గోధుమ పిండిని మనం బాగా తడిపేసుకోవాలండి. మనం పూరి పిండి ఎలా తడుపుకుంటామో నార్మల్గా అలాగే తడుపుకోవాలి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. పిండిని అయితే ఇలాగ మెత్తగా తడిపేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు నాననివ్వాలండి. ఇప్పుడైతే పూరి పిండి బాగా నానిపోయిందండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం పూరిలాగా ఒత్తేసుకోవడమే. కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. ఆయిల్ లేకుండా కదా చేస్తున్నాం మనము. ఎక్కువ పౌడర్ కూడా డస్టింగ్ వేసుకోకూడదు. ఒకవేళ ఉన్నా కూడా మనము క్లీన్ చేసుకొని పూరి అయితే కాల్చుకోవాలి. ఆ మాత్రం చేసుకుంటే చాలండి. మనం ఎక్స్ట్రా పౌడర్ అంతా మనం దులిపేసుకోవాలి. నేను పూరిని అయితే ఇప్పుడు ఆయిల్లో వేయట్లేదండి. ఇది వచ్చేసి వాటరు. ఇలాగ పూరి మనం తిక్కేసుకున్నాక వాటర్లో ఒక 15 సెకండ్స్ వరకు మనము పెట్టేసి తీయాలండి. 15 సెకండ్స్ వరకు ఉంటే చాలు. బాయిలింగ్ వాటర్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తాము. అన్ని పూరీలన్నీ ఇలాగా హాట్ వాటర్లో వేసేసి తీసేయాలి. హాట్ వాటర్లో 15 సెకండ్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పూరీలని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తీసేసుకొని ఈ పూరీని మనము ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నామండి. ఎయిర్ ఫ్రైయర్లో మనం పూరి పెట్టేద్దామని మనం 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టేసేసుకొని ఒక 6 మినిట్స్ వరకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే పూరీని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. చేసేసి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని క్లోజ్ చేద్దాము. 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 6 మినిట్స్ టైం సెట్ చేద్దామండి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. 6 మినిట్స్ తర్వాత మనం చూద్దామండి. మన పూరి అయితే రెడీ అయిపోతుంది. మనకి 4 to 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. మినిమం 4 to 5 మినిట్స్ పెట్టుకోండి. కాలేదు అంటే 6 మినిట్స్ వరకు అయినా మనం పెట్టేసుకోవచ్చు. టైము చూడండి. పూరి అయితే ఎంత బాగా పొంగింది అసలు. ఆయిల్ లెస్ పూరి. ఇలాగ ఎవరన్నా కంప్లీట్గా డైట్ చేసే వాళ్ళైతే ఇలాగా ఆయిల్ లెస్ పూరిని రెగ్యులర్గా చేసుకోవచ్చండి. డైట్ చేస్తుంటారు, ఇంకా వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు మనం ఇలాగా ఆయిల్ లెస్ పూరి అయితే చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇది మంచిగా చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగా మనం ఆయిల్లో వేసినట్ల పూరి అయితే బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం నార్మల్గా ఆలు కర్రీ కానీ మన ఇష్టము ఏ దాంతోనైనా టేస్ట్ చేయొచ్చండి. పూరి అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే అన్ని పూరీలు కూడా ఇలాగే కాల్ చేసుకోవచ్చండి. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే తప్పకుండా ఇది మంచి యూస్ అవుతుందండి. ఆయిల్ లెస్ పూరి. చూడండి ఎయిర్ ఫ్రైయర్లో పూరీలు అయితే ఎంత చక్కగా పొంగినాయో. అందరు తప్పకుండా ట్రై చేయండి. పూరీలు అయితే బాగా పొంగినాయి. మనం రుద్దుకునేటప్పుడు కొద్దిగా మందంగా థిక్నెస్ కొద్దిగా మందంగా రుద్దుకోవాలండి. మనము నార్మల్ పొటాటో కర్రీ లేకుంటే ఎగ్ కర్రీ ఏ దాంతైనా టేస్ట్ చేయొచ్చండి. పూరి అయితే తప్పకుండా వస్తుంది, రాదు అనేది ఉండదండి. మనం జస్ట్ అలాగా వాటర్లో వేంపేసేసుకొని మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. డైట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అనుకోవచ్చండి. కొందరికి పూరి అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలాగా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. థ్యాంక్ యూ.